నిర్గమకాండము 27వ అధ్యాయము మొదటి వచనము. నిర్గమకాండం 27 మొదటి వచనం. ఈ వాక్య భాగాన్ని కుమారుడు భాస్కర్ బాబు చదువుతారు. రెండవదిగా లూకా సువార్త 23:35 వచనం ఎస్తరం చదువుతారు. లూకా సువార్త 23:35 మొదటి వాక్య భాగం. నిర్గమకాండం 27 మొదటి వచనం. నిర్గమకాండం 27వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా రాయబడింది. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల కలిపేట తుమ్మకర్రలతో నువ్వు చేయవలను. ఆ కలిపేటకు చచ్చరూపంగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు. ఆమె సువార్త 23:35 రాయబడి ఉన్నది. ప్రజలు నిలవబడి చూచుచుండరి అధికారులను వీళ్ళు ఇతరులను రక్షించి వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు ఆయన ఎడల తను తాను రక్షించుకునని అపహాసించి దేవుని వాక్యం మంచిది. సమయంలో ఎవరైనా మరి మొదటి వారం కనుక సాక్ష్యం దేవుడు చేసిన మేలు ఎవరైనా చెప్పాలనుకుంటే మీకు శ్రేష్టమైన సమయాన్ని ఇవ్వబడుతూ ఉంది. దేవుడు చేసిన గడిచిన నెలల్లో దేవుని కార్యాలు సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు పాటల్లోనూ, విజ్ఞాపన ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, లేఖనాలు చదువుట్లో సహకరించిన ప్రతి బిడ్డలకు ప్రభు నామములో వందనాలు. చేరువచ్చిన సంఘానికి, కమిటీ వారికి, పెద్దలకు, ప్రియ బిడ్డలందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుడుగా నిత్యము కొనియాడబడుతున్నటువంటి శక్తి కలిగిన ఆకాశమందు బలిష్ఠుడా, మీ పరిశుద్ధ రెక్కల క్రిందకి దేవా ఈ దినము కూడా ఈ 5వ నెల పునరుత్థాన బల ఆరాధనలో దేవా మీరు ఇచ్చినటువంటి ఈ ఉనికిని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. చేరువచ్చిన మీ యొక్క బిడ్డలను ప్రభువా, నా తండ్రి మీరు ఆదరించండి, బలపరచండి. మీ అగ్ని జ్వాలలతో ప్రతి ఒక్కరిని సంధింప చేయమని లోపట బయట ఎంతమంది అయితే నా ప్రభువా మీ యొక్క స్వరమును మీ ఆత్మ చేత కప్పుకొని ఉన్నారో, మీ రెక్కల క్రింద కప్పబడి ఉన్నారో, మీ శక్తి ద్వారా నా తండ్రి కప్పబడి ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరే పుటమి వేయమని పొదుగుటకు కావలసినటువంటి నూతన ప్రభావమును దేవ మీరు అనుగ్రహించమని ఈ దాసుని మరుగుపరచండి. ప్రతి బలహీనత, అడ్డులు, ఆటంకాలు, ప్రతి వ్యతిరేకత, యుగ సంబంధమైన చీకటిని మీ నామములో లయపరుస్తూ యేసు రక్తం అందరి మీద ప్రభావం ప్రోక్షిస్తూ పెదవులు 104 దేవా ప్రాణాత్మదేవ శరీరం మీద పరిశుద్ధ కల్వరి రక్తము నాయన దేవా అందరి మీద నా తండ్రి ప్రోక్షించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవ నడిపించమని క్రీస్తు ప్రభువారి నామములో వేడుకొని ఆహ్వానిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవం కలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ దేవునికి లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతలు. గడిచిన దినములంతా ప్రభు ఈ వేసవి కాలంలో ఎన్నో మేలులు ప్రభు మనకు చేసినందుకై ఒక్కసారి అందరూ స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో నిత్యము కూడా ఎన్నో శ్రేష్టమైన సంగతులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు పోయిన ఆదివారం నా వైపు చూడడు. దేవుడు బిడ్డలారా మరలా నా వైపు చూడడు. పోయిన ఆదివారం చెప్పిన 7 సూర్యకాంతాలు కింద చదివేస్తాడని తెలుసు, అందుకే నా వైపు చూడండి అన్నాడు. చెప్పండి, 7 సూర్యకాంతాలు. నిల్చొని ఇక్కడికి వచ్చి మీ బైబిల్ అని పెట్టి
స్పష్టంగా చెప్పండి. మొదటిది దేవుడు అనబడిన సూర్యకాంతము, రెండవది పునాదులు అనబడిన సూర్యకాంతము, మూడవది గృహములు అనబడిన సూర్యకాంతము, నాలుగవది వెలుగు అనబడిన సూర్యకాంతము, ఐదవది అలంకరణ, ఆరవది ప్రాకారములు, ఏడవది పట్టణం అనబడిన సూర్యకాంతం. చప్పట్లు సోదరులు గుమ్మం అనే సూర్యకాంత చెప్పావా? ఆ గిఫ్ట్ 2 సంవత్సరాల నుంచి ఎవరికి వెళ్తుందా అనేది కాబట్టి ఛాన్స్ కొట్టింది. దేవుని సంగమా, మనం ప్రతిదీ కూడా గుండెల్లో రాసుకున్నప్పుడే మనం చెప్పగలం. మనం నోట్స్లో రాసుకుంటే వెతుక్కోవడం అలాగే ఇప్పుడే నోట్స్ రాసేది అన్నట్టు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యము మన అంతరంగంలో ఉంటే నీకే మంచిది. రాబోయే దినాల్లో అద్భుతమైనటువంటి అనేకులకు వివరించగలరు, దేవుని పరువును కాపాడగలరు, ఆయనకు ఘనత తేగలరు. మంచిది. కుమార్తె చెప్పిన చక్కని మరి జ్ఞాపక శక్తిని బట్టి దేవుని స్తుతిస్తూ కుమార్తెను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువు ఈ రోజు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, జాగ్రత్తగా దేవుణ్ణి చూడు, బాగా చూడు, మరలా మరలా చూడు. అందరూ చెప్పండి. జాగ్రత్తగా దేవుని చూడు, బాగా చూడు, మరలా మరలా చూడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు భీకరమైన దేవుడు, చాలా భయంకరమైన దేవుడు కూడా. ఆయనను మనము వర్ణించడానికి పరిశుద్ధ గ్రంథంలో భక్తులే ఇంకా స్థలం లేదని అంతటితో వారి శక్తి చాలక వారు దేవుడితో ఆత్మతో వారు ముందుకు వెళ్ళలేక, అంటే భూమి మీద ప్రాణాత్మదే శరీరాలతో ఉన్నాము కనుక దేవుడు పెట్టారా ఆ మహిమను వర్ణించటం చేత కాలేదు. కానీ ఆయన కోసం రాస్తే ఇంకా రాయడానికి ఎన్నో 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 ఉన్నాయి. ఆమేన్. అయితే ఈరోజు మనము ఆయన్ని జాగ్రత్తగా మనం చూస్తున్నప్పుడే, ఆయన చాలా పరిశీలిస్తున్నప్పుడే, ఆయన మహిమను మన మందిరంలో కొనుక్కొని ఉంటే ఏమాత్రమో చూడలేము. కాబట్టి దయచేసి ఎవరు కొనకొద్దు. ఇంకా దేవుడి బిడ్డలు ప్రారంభించలేదు అప్పుడే చాలా మంది చాలా వికెట్లు అప్పుడే డెక్అవుట్ అయిపోతూ ఉన్నాయి. దయచేసి అలా అవుట్ అయిపోకండి. దేవుడి బిడ్డలారా, మనము అద్భుతమైన రన్నింగ్ ఇంకా గోల్డ్ ఉంది. ఈ రేస్ లో మనము దూసుకు వెళ్ళాలి, పరుగులు తీయాలి. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా మీ నిద్ర మత్తులు పక్కన ఉన్న వాళ్ళకి వెనకున్న వాళ్ళకి అంటించకండి. అయస్కాంతం లాగా దేవుడి బిడ్డలారా, ఆకర్షణ చాలా భయంకరమైనది ఈ నిద్ర అనే తెగులు. దేవుడి యొక్క కృపలో ప్రభువు మనము ఆయన నిత్యము చూస్తూ ఉన్నప్పుడు ఎంతగానో దేవుడు బలమైనటువంటి సాధనాలుగా మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుడి బిడ్డలారా, మన వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే సమయం చాలా వేగంగా వెళ్ళిపోతుంది కనుక ఈ 27వ అధ్యాయం నిర్మాకాండంలో మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకారతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌచుకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలను దాని కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాంతముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా మనకి కనిపిస్తున్నటువంటి వృత్తాంతం ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడైతే మోసుకొని వెళ్తుండేవారు, మనకైతే ఇప్పుడు చక్కగా తెలుగు బాప్టిస్ట్ సంఘముగా ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉంటూ ఉన్నాయి. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో ఒక దగ్గర కేంద్రం కాదు, ఒక దగ్గర స్థలం అనేది వారికి దిక్కులేని పరిస్థితిగా వారేమో ఆ షెకెల్ మేఘము ఎప్పుడైతే ఎక్కడ ఆగిపోద్దో అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఆగిపోయి
వారు పట్టుకున్నటువంటి ఈ టెంట్లు, ఈ మోత కర్రలు, అందులో ఉన్నటువంటి మందసము, దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేవారు. అక్కడేమో వెంటనే మేఘం ఎప్పుడైతే ఆగిపోయిందో దాని చుట్టూ కూడా ఒక ఆర్క్ అనేది, దేవుని బిడ్డలారా ఆ యొక్క టాబర్నికల్, ఆ ప్రత్యక్ష గుడారం అనేది కట్టేవారు. సర్కస్ వారు చూసేటప్పుడు చూడండి, ఎవరో కూడా టికెట్ ఇస్తే కానీ లోపలికి వెళ్లకుండా, ఏమి ఫ్రీగా చూడకుండా వారేమో చుట్టూ గుట్టలు కడుతూనే ఉంటారు. అలాగే ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటి ఈ టాబర్నికల్ చుట్టూ కూడా ఆ మేఘము నిలిచినప్పుడు దేవుని బిడ్డలారా దీనికి సంబంధించినటువంటి లేవీయులు దేవుని యొక్క ఉపకరణములను, ఈ మందసమును, దేవుని యొక్క మోతకారులను, ఈ ఆల్టర్ని చాలా జాగ్రత్తగా ఈ వస్తువును తీసుకుని వెళ్తుండేవారు. అంటే పాత నిబంధనలో దేవుని బిడ్డలారా మనం ఇందులో చూస్తున్నది ఏంటంటే, ఇందులో ప్రియ దేవుని బిడ్డలారా మనం వస్తువులో నుండి, ఈ వస్తువులో నుండి ఏ వస్తువు ఇప్పుడు చెప్పుకున్నది, ఏ వస్తువు? మందసం. మందసం అనే వస్తువులో నుండి వ్యక్తిని తీద్దాం. దేవుని బిడ్డల తర్వాత బలిపీఠంలో నుండి శిలువను తీద్దాం. తర్వాత 3 రకాల బట్టలు, వాటి యొక్క వర్ణన వివరణ ఏంటి అనేది తరుడి క్రియలు మనం విందాం. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలులు ప్రవేశించాలంటే ఈ గుడారాన్ని వేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ వారిని 40 సంవత్సరాలు తీసుకువెళ్తున్నప్పుడు వారు అక్కడక్కడ ఆగి వెళ్తూనే ఉన్నారు. అంటే ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా దేవుని యొక్క మందసము కదులుతూ ఉన్నది. ఇప్పుడు మన ముందేమున్నది? మరి కొంత సమయం మనం ఏం తీసుకోబోతూ ఉన్నాం? ప్రభువు బల్ల కూడా ఇప్పుడు ఏమవుతూ ఉందంటే కదులుతూ ఉంది. మనకైతే మందిరం ఉంది, చాలా మంది అద్దెలో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఆది అపోస్తులు ఎక్కడ ఉండేవారు? ఇంటెంట రొట్టె విరుచుచు వారు కూడుకొని ఉండేవారు. అంటే బల్ల కూడా కదులుతూ ఉన్నది, బల్ల కూడా మోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజుల్లో మందసాన్ని కూడా మోసుకొని వెళ్తూ ఉన్నారు, బల్లను కూడా మోసుకొని వెళ్తూ ఉన్నారు. మందసం కూడా కదులుతూ ఉన్నది, బల్ల కూడా కదులుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క దేవుడి ఆల్టర్ ఈ మందసం దగ్గర, ఈ ఇత్తడి బలిపీఠం దగ్గరే వారు ఏం చేసేవారంటే బలులు అర్పించేవారు. తర్వాత ఆ బలిపీఠం దగ్గరే ఈ యొక్క జంతువుల యొక్క రక్తాన్ని ఒలికించేవారు. తర్వాత ఇక్కడ ఈ వధించినటువంటి జంతువుల పైన, వధించబడిన దానిపైన ఏముండేదంటే అగ్ని ఉండేది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మందసము దగ్గరే ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఇత్తడి బలిపీఠం ప్రియ దేవుని బిడ్డలారా మనకు యేసు ప్రభువారిని సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఉన్నవి మనము కంపారిజన్ పోల్చి చూసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనం చూసినప్పుడు యేసయ్యను చూడాలి, క్రొత్త నిబంధనలో ప్రభు యొక్క నెరవేర్పును మనం చూడాలి. పత్రిక భాగంలోకి వచ్చేసరికి ఆయన మనం ఎలా వెంబడించాలి, మనం ఎలా చేయాలి, ఈ సేవను ఎలా మనం తుదిముట్టించాలి అనేది మనం పోల్చుకుంటూ ప్రతిరోజు కూడా అడుగులు వేస్తూ ఉండాలి. హల్లెలూయా. దయచేసి వాక్యము వినండి, ఒక్కరు కూడా దయచేసి నిద్రపోకుండా. ఎందుకంటే నేను చాలా షార్ట్ కట్ లోని మెసేజ్ ముగిస్తే మీరు వేసవికాలం కాబట్టి మెసేజ్ ని చాలా తక్కువగా కుదించారు. కాబట్టి మీరు ఈ తక్కువలోనే మీరు ఇంకా తక్కువలో నిద్రపోయారనుకో వాక్యము చాలా గందరగోళం అయిపోతుంది. వెళ్ళవలసిన వారికి వెళ్ళక ఈ నిద్రాత్మ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఎలా తిరిగి ఎక్కడో గుర్చేస్తూ ఉంటది అనమాట. కాబట్టి అలా ఉండద్దు. అయితే మనం 7 రకాల ఈ సూర్యకాంతాల కోసం పోయిన ఆదివారం విన్న అంశం ఏంటి? నేను సూర్యకాంతంలో, ఐఆమ్ జాస్పర్ అనే మాట పోయిన ఆదివారం విన్నా. అయితే ఈ యొక్క వెలుగు, ఈ యొక్క సూర్యకాంతము తగదగా మెరిసి ఆ రాళ్ళు, ఆ రత్నములు, ఆ అద్భుతమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి రాళ్ళ కోసం పోయిన ఆదివారం విన్నా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుల్లో 7 ఆత్మలు ఉన్నాయి. తండ్రి దేవుడిలో 7 ఆత్మలు ఉన్నాయి. అపవాది ఏం చేస్తున్నాడంటే ఎవరు ఈ లోకంలో పాపము చేస్తూ ఉన్నారు, ఎవరు చీకట్లో ఉంటూ ఉన్నారు, ఎవరు వ్యసనాలు కలిగి ఉంటూ ఉన్నారు, ఎవరు బలహీనతలు కలిగి ఉంటూ ఉన్నారని ఎవరు వెతుకుతూ ఉన్నారంటే దుష్టుడైనటువంటి అపవాది వాడు అందరినీ కూడా ఎవరు చీకటమయమైతే వారిలో దూరిపోవాలని చూస్తూ ఉన్నాడు తప్ప ఈ
7 ఆత్మలు కలిగిన దేవాది దేవుల్లోకి వెళ్ళలేకపోతూ ఉన్నాడు. చప్పట్లు స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. దెయ్యము దేవుళ్ళలో మాత్రమే దూరలేకపోతూ ఉంది. అయితే వీడు సాధ్యమైనంత వరకు అందరిలో కూడా దూరే గొప్ప సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందరిలో కూడా ప్రవేశించాలని. అయితే మనము పోయిన మంచి ఇలస్ట్రేషన్ కూడా విన్నాం. ఏంటది? ఒక ఉదాహరణ కూడా మీకు కుర్చీ మీద పెట్టి చూపించాను కదా. ఐజీవుగా దేవుడు పెట్టిన 4 జీవులు. ఏంటి ఆ రూపాలు? మొదటిది సింహము, 2 మనుషుడు, 3 దూడ, 4 పక్షిరాజు. ఈ 4 వీటిల్ని దేవుడు పెట్టారా కేరేపులు అంటారు. ఈ ఆత్మలు 4 జీవులు కూడా వీటిల్లో కూడా ప్రతి పరిస్థితిలో కూడా అపవాది లోపలికి వెళ్ళిపోవాలని, వారిని తారుమారు చేయాలని, వారిని నాశన కోపంలో తీసుకువెళ్ళాలని. లాస్ట్ వరకు ఏమనండి, చాలా అద్భుతమైన వర్తమానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుష్టుడి ఆత్మ అందరినీ కూడా వెతుకుతూనే ఉన్నాడు. ఎవరిలో వెళ్ళిపోయి ఎవరి కుటుంబం పాడు చేయాలి, ఎవరి వ్యక్తిగత జీవితం పాడు చేయాలి, ఎవరు అద్భుతమైనటువంటి స్వార్థ జీవితం పాడు చేయాలి, దేవుని కొరకు రోషం కలిగి మండించబడేటువంటి బిడ్డలను పాడు చేయాలని నిత్యము కూడా ఈ చీకటి ఆత్మ ప్రపంచంలో మొత్తం 250 దేశాలు కూడా 800 కోట్ల ప్రజలను కూడా వెతుకుతూనే ఉన్నాడు. టార్గెట్ అన్నమాట. ప్రతిరోజు కూడా టార్గెట్ పెట్టాడు. నిన్ను టార్గెట్ పెట్టాడు, నన్ను టార్గెట్ పెట్టాడు, మనందరినీ టార్గెట్ పెట్టాడు. దేవుడు బిడ్డలారా, ఇటువంటి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో వాడి ఆత్మకు మనకు దొరకకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒకరేమో అలా టార్గెట్ కి దొరికిపోయారు. చూడండి ఒకసారి ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14-15 వచనం చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14-15. అభిషేకం నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని, చూడండి ఏమంటే, పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కేరేబులో పాపము ప్రవేశించింది. మనకు తెలియకుండానే జలుబు ప్రవేశించినట్లు, మనకు తెలియకుండానే జ్వరం ప్రవేశించినట్లు, మనకు తెలియకుండానే అనేకమైనటువంటి బాధలు మనలో ప్రవేశించినట్లు పాపము కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడ కేరేబులో ఏమంటున్నాడు? పాపము నీ యందు కనబడు వరకు, పాపము నీ యందు కనబడు వరకు. తర్వాత 18వ వచనం అదే అధ్యాయము. నీవు అన్యాయముగా వర్తకముకు జరిగించి కలువ చేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూస్తుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను. దేవుని బిడ్డలారా, నీవు నీ పరిశుద్ధ స్థలములోను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. దేవుడు ఈ కేరేబులను కూడా వదలలేదు. ఎందుకంటే ఈ పాపం అనేది, ఈ పాపము చాలా భయంకరమైన. దేవుని బిడ్డలారా, ఈ పాపం కోసము మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉన్నామంటే మనం అనుకోవచ్చు, నాకు అదే చేస్తుంది, నేను అది నాకు ఎందుకు నడిపిస్తుందా, నేను ఎంత మాత్రం అప్పగించుకోగలను అనుకుంటా. కానీ చదవండి మాటలు ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. చూడండి ఏమంటాడు? మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి
దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు వాక్యం ద్వారానే ఏలుదురు. దేవుడు బిడ్డలారా, అదే 5 మనము 12వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కరు అవిధేయత వల్ల, ఒక్కరు చేసిన మిస్టేక్ వల్ల ఈ పాపము అతనిలోకి వచ్చింది. అతని ద్వారా మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో, ఇంకా ఇప్పటికి ఎన్ని తరాలండి? 2024వ సంవత్సరం, క్రీస్తు శకం ఇది. క్రీస్తు పూర్వానికి ముందు ఉన్న సంవత్సరాలు, క్రీస్తు శకానికి ఉన్న సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలకు, ఇంకా తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు అవుతాయి మనకు తెలియదు. 6000 సంవత్సరాలు అవ్వచ్చు, 8000 సంవత్సరాలు అవ్వచ్చు, అది దేవుడు చెప్తాం. దేవుడు పెట్టారా? అయితే ఎన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఈ పాపము మాత్రము ఎంత భయంకరంగా అందరిలోకి కూడా దూసుకుపోతూ ఉంది. అయితే మనం ఎంత జాగ్రత్తగా దీన్ని అడ్డుకోవాలి, ఎంత జాగ్రత్తగా దీన్ని మనం ఎదుర్కోవాలి. దీన్ని నానాటికి మనము యేసు ప్రభువారు ఒక్కరే దాన్ని అంతం చేశారు. ఆయన పిల్లలుగా బల తీసుకుంటున్నాం, కానీ మరలా వచ్చే నెల బల తీసుకుంటాము. ఆ తర్వాత అలాగా 12 నెలలు అయిపోతున్నాయి, మళ్ళా 2025 వస్తుంది. అలాగా 12 నెలలు అయిపోతూనే ఉంటూ ఉన్నాయి. కానీ మనము పాపం అనేటువంటి ఈ లోకములో, శాపం అనేటువంటి ఈ లోకములో, చీకటి అనే ఈ లోకములో దీన్ని మనం ఎంతవరకు జయించగలమో, ఎంతవరకు చేస్తున్న వారి నుండి తప్పించగలము అంటే ఒక ఇలస్ట్రేషన్, ఒక కథ, జరిగిన కథ. పోయిన వారము నేను చెప్పినది. అయితే ఆ కథ, జరిగిన కథ 7-8 మంది ఉన్నారు, 70 మంది కుటుంబాలకు ఆ కథ మరొకసారి అవసరం కనుక మరలా చెప్తూ ఉన్నాను. తమిళనాడులో జరిగినటువంటి యథార్థమైన సంఘటన దేవుని బిడ్డలారా. అవి ఏంటంటే వేసవి కాలము సెలవులు ఇచ్చే దినాలు. ఆ వేసవి కాలము సెలవులు ఇచ్చేటువంటి దినాలలో చివరి రోజు స్కూల్ ఏమో సెలవులు ఇచ్చేశారు, అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక తల్లి తన చిన్న కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. 2వ తరగతి చదివినటువంటి బాలుడు, ఏంటి ఇంకా రాలేదు, ఏమేమి రాలేదని చూస్తే పిల్లలందరిని అడుగుతుంటే, బాబు మా బాబు ఏమి చూసావంటే, లేదంటే చూడలేదు. ఆమె భర్త కూడా అడుగుతూ ఉన్నాడు, బాబు మా బాబుని చూసావా? లేదు అంకుల్, మేము చూడలేదు. ఏంటి బాబు, అందరు బాబులు వచ్చారు, మన బాబు రాలేదు ఏంటనుకొని ఈ తల్లిదండ్రులు పరుగున స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళి అందరూ కూడా వచ్చేసరి గేట్లు తీసుకున్నాయి. ఏ ఒక్కరు కూడా అక్కడ కనిపించట్లేదు. దేవుని బిడ్డలారా, కొంత సమయానికి ఆ గేట్లు తాళాలు వేసేసి, ఎందుకంటే లేని తర్వాత వేసవి సెలవుల్లో 50 రోజులు సెలవులు కాబట్టి గేట్లు వేసి తాళాలు వేసి వెళ్ళిపోతారు. ఈ తల్లిదండ్రులేమో బిక్కున అందరింటికి వెళ్ళి అందరికి అడుగుతూ ఉన్నారు, మా బాబుని చూసావా, మా బాబుని చూసావా? లేదు మేము చూడలేదంటే ఈ తల్లి ఏమో నిరాశించిపోతుంది. అడిగి అలసిపోయింది అనమాట. ఎంతో చాలా మరి ప్రేమ కనుక కుమారుని ఉండలేక కనుక అయితే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది అనమాట. తల్లిదండ్రులు వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీరేమో న్యూస్ పేపర్లోను, టీవీలోను, అన్ని ఛానల్స్ లో కూడా ఈ యొక్క ధనవంతులు కనుక వార్తల్లో చాలా మరి కుమారుడు కనిపించట్లేదు అని ప్రకటన చేస్తుంటే ఎక్కడ కూడా దొరకట్లేదు. ఈ తల్లిదండ్రులు మాత్రము వెతుకుతూ ఉన్నారు, బాబు ఎక్కడున్నావు, బాబు కూర్చోలేపారు అనమాట. తల్లి కుమారుడు ప్రేమ కనుక వెతుకుతున్నప్పటికీ దొరకట్లేదు. అయితే ఈ కుమారుడు ఎక్కడున్నాడంటే స్కూల్లో ఒకటి 5 అంతస్తుల మేడ, ఆ మేడ పైన 5 అంతస్తులు, ఆ పై భవనంలో ఆ రూమ్ లోనే నిద్రపోయినట్టున్నాడు. బిడ్డని ఎవరు లేపలేదు. దేవుని బిడ్డలకు గేట్లు వేసాడు. పిల్లడేమో కేకలు పెడుతూ ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ కిటికీలు తలుపులు వైపు చూసి అమ్మా అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తుంటే ఎవరు పలుకుతారు? ఊరు చేయకున్నటువంటి ఆ భవనంలో ఎవరికి వినిపించవు ఆ కేకలు, చిన్నపిల్లల కేకలు అసలు వినిపించవు. ప్రియ దేవుని బిడ్డ, అంత పెద్ద భవనంలో ఆ పిల్లడు ఆ గదిలో ఉండిపోయాడు. కేకలు పెడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ రాత్రి వరకు మరి అలా ఉన్నట్టున్నాడు. 2వ రోజు ఆకలేసినట్టుంది. ఆ నోట్స్ లో పేపర్లన్నీ చీపేశాడు. ఆ పేపర్లన్నీ తినేస్తూ ఉన్నాడు. ఆకలి తట్టుకోలేక ఆ నోట్ బుక్లు, ఆ ఉన్నటువంటి నోట్ బుక్లు, దేవుడి రఫ్ బుక్లు, అన్ని బుక్లు కూడా తినేసి కడుపంతా పేపర్లే.
కడుపంతా ఆకలి అన్నంలాగా పేపర్లు తినేసాడు. దాహమేస్తూ ఉంది, నీరు లేవు. నీరు లేక అల్లాడిపోతూ ఉన్నాడు. ఆ సొంత మొక్కలు తీసుకుని పిచ్చికెత్తలేవేవో రెండో తరగతి కాబట్టి కొంతమంది రాయడం వచ్చు కాబట్టి, అమ్మ ఆకలి వేస్తూ ఉంది, అమ్మ దాహం వేస్తూ ఉంది, అమ్మ భయం వేస్తూ ఉంది అని దేవుడు పెట్టారా ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కేకలు పెడుతూ ఉన్నాడు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు దేవుడు పెట్టారా బలం లేదు. లోపల కాగితాలే ఉన్నాయి. తుడుచుకోవడానికి కూడా కనీసము శక్తి లేక పడిపోయినట్టున్నాడు. ఆ కండ చీమ పెద్ద సైజు అలాంటి భయంకరమైనది. దేవుడు పెట్టారా పడిపోయిన బాలుని అన్ని కూడా కమ్మేశాయి అన్నమాట. తర్వాత 7 రోజులు, 8 రోజుల తర్వాత 50 రోజులు సెలవులు కనుక ఈ పిల్లవాడిని చీమలన్నీ కూడా బలం లేక శక్తి లేక నీరు దాహం దాహం అమ్మ భయం భయం అనుకుంటూ బిడ్డడు ప్రాణం వదిలేశాడు. ఈ చీమలో పసివాళ్ళని తిని 50 రోజు అయ్యేసరికి గేటు తీసినప్పుడు దేవుడు బిడ్డలారా ఈ తుడిచేవారు, క్లీనింగ్ చేసేవారు డిపార్ట్మెంట్ వారు వెళ్ళేసరికి తుప్పునమైన వాసన. ఏంటి వాసన అని చూసేసరికి ఆ రూమ్ లో మొత్తం కూడా ఇసుక తిప్ప, పిల్లవాడిని అస్థిపంజరం మాత్రమే ఉంది. ఇదంతా జరిగింది కదా. దేవుడి న్యూస్ పేపర్లో అన్ని ఛానల్లో కూడా తమిళనాడులో జరిగినటువంటి కథ. చూడండి మాట చదవండి. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం. 41వ గ్రంథం 41వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం చదవండి. ఆ మధ్యలో ఉన్న లైన్ చదవండి. కటిక పేదలు, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతున్నది. చూడండి దీన దరిద్రులు దేని కొరకు వెతుకుతున్నారట? దాహం 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 అని నీరు కొరకు వెతుకుతూ ఉన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా దాహంతో ఉన్నది. దాహం అంటే ఏ దాహము? యేసయ్య ఎండలలో దేని కొరకు వెళ్ళాడు? దాహం అని, ఆత్మల దాహము. ఈ దాహము తీర్చలేని వారు, ఈ దాహం కొరకు దప్పిక దగ్గర తీసుకెళ్ళలేని వారు, ప్రియ దేవుడు పెట్టారా, ఈ దాహం అనేటువంటి ఆత్మ సంబంధమైన దాహం తీర్చగలిగిన శక్తి సంఘానికి మాత్రమే ఉన్నది. ఆమేన్. నీకు మాత్రమే ఉన్నది. దీన దరిద్రులు దాహముతో వెతుకుతూ ఉన్నారు, ఆకలితో వెతుకుతూ ఉన్నారు, దాహముతో అందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు. ఈ చిన్న పిల్లవాడు ఏమీ లేదు, 4 రోజులు 3 రోజులు 7 రోజులకే ఒక వ్యక్తి నీరు లేక ప్రాణం వదిలేశాడు కదా. ఆత్మ సంబంధమైన ఈ చావులు, ఆత్మ సంబంధమైన జీవధార నదులు అంటాడు ప్రభు, నీ గర్భములో నీ హృదయములో జీవధార నదులు ప్రవహింపనిమ్మో. ప్రవహించడానికి అడ్డుగా ఉన్న ఏంటమ్మా? పాపము, లోకము, చదువుకున్న రామపత్రి ప్రకారం మరణము. ఇవేం చేస్తున్నాయంటే ఎప్పటికప్పుడు జీవధార నదులను బంధిస్తూనే ఉన్నాయి. ఈ జీవధార నదులకు బాధ్యులు ఎవరు? నీలో ఉన్న జీవధార నదులు, ఆ వెనకున్న వారిలో జీవధార నదులు, ఆ మధ్యలో ఉన్న వారి జీవధార నదులు. ఈ జీవధార నదులన్నీ కూడా మనమే దేవుడు పెట్టారా చాలా జాగ్రత్తగా మనము ఈ వాక్యం అనే జీవధార నదులు, ఈ పరిశుద్ధ అనే జీవధార నదులు, ఈ బల్ల అనేటువంటి సమృద్ధిని మనము ప్రతిరోజు కూడా కదిలాడు వారిగా, వెతుకుతున్న వారిగా మనం మోసుకొని వెలుగుము గాక. ప్రపంచము దాహంతో చచ్చిపోతూ ఉంది. పరలోక దాహం తీర్చబడక, వాక్యం అనే దాహం తీర్చబడక, పరిశుద్ధ జలములనే దప్పిక వారి హృదయంలో ఎండిపోయి అనేకులు దాహము దప్పికలతో చచ్చిపోతూ ఉన్నారు. ఎవరు వెళ్తారు? ఎవరు తీరుస్తారు? నీకేమైనా కనీసము దేవుడు పెట్టారా భారంతో చెప్తూ ఉన్నాను, కనీసము భారంతో ఒక్క మాటని తీసుకుందాం. అయితే ఇక్కడేమో దేవుడు పెట్టారా మనకి పురుషుడు అనేవాడు కనిపిస్తూ ఉన్నాడు. పురుషుడు అని అందరూ పురుషుడు. ప్రియ దేవుని సంఘమా, మన సంఘంలో 3 పురుషులు ఉన్నారు. ఆ పురుషులు కూడా చెప్పట్లేదు. చెప్పండి 3 పురుషులు. 3 పురుషులు. ఈ పురుషుల కోసం చెప్పండి. పురుషుడు అంటే ఎవరు? మంచి పేరే పురుషుడు. దేవుడు లేకుండా ఈ బ్యాచ్ అంతా పురుషులేనండి. కానీ ఇటువైపు ఉన్న అంతా స్త్రీలు. కానీ సంఘంలోకి వచ్చేసరికి మనం అంతా కూడా ఏమయ్యామాట? మనమంతా ఏమయ్యాం? స్త్రీ అవుతున్నాం అన్నమాట. దేవుడు పెట్టారా వర్గాలు లేవు, ఒకటే పురుషుడు
యేసయ్య మాత్రమే పురుషుడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో 6 రకాల పురుషులు ఉన్నారు. 6 రకాల పురుషులు. మొదటగా కన్యక జాడ, కన్యకతో పురుషుని జాడ మొదటగా. రెండవదిగా ఆంతర్య పురుషుడు, మూడవదిగా నవీన పురుషుడు, నాలుగవదిగా నూతన పురుషుడు, ఐదవదిగా సంపూర్ణ పురుషుడు, ఆరవదిగా సత్పురుషుడు. చెప్పండి ఆ పేర్లు. కన్యకతో పురుషుడి జాడ, రెండవది ఆంతర్య పురుషుడు, మూడవది నవీన పురుషుడు, నాలుగవది నూతన పురుషుడు, ఐదవది సంపూర్ణ పురుషుడు, ఆరవది సత్పురుషుడు. అయితే వీడు కూడా పేరెట్టుకున్నాడు. వాడికి ఏం టైటిల్ అంటే పాప పురుషుడు. ఏం పేరు? పేరు పాప పురుషుడు. వెలుగని మన ప్రభువుకి పేరుంటే వాడు కూడా వెలుగుతోతే. 6, 2 6, 3 6 ఇవన్నీ గతంలో చెప్పేశారు. మరలా రిపీట్ చేసి చెప్తే సమయం అసలు అయిపోతుంది. దేవుడు పెట్టాలి ఈ పురుషుడుగా వాడు కూడా ఉన్నాడు. కానీ ప్రభువు అసలైనటువంటి దేవుడు పెట్టారా మహిమ కలిగిన పురుషుడుగా. అందుకే అంటాడు కదా సోలమతి, నీ యొక్క పురుషుడిలో గొప్పతనం ఏంటి, నీ యొక్క పురుషుడిలో శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఆయన అంటది, నా పురుషుడు 10,000లో అతి సుందరుడు, నా పురుషుడు 10,000లో అతి కాంక్షణీయుడు, నా పురుషుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. హల్లెలూయా. అందుకే అంశమే చెప్పాను, జాగ్రత్తగా దేవుణ్ణి చూడు, బాగా చూడు, మరలా చూడు. ఈ అంశంలోనే చాలా జాగ్రత్తలు ఉన్నాయి దేవుడు పెట్టారా. కాబట్టి మీరు నిర్లక్ష్యంగా నిద్రలోకి వెళ్ళకండి. వాక్యం ఇంకా ఇంటర్నెక్షన్ బోర్డు కట్ చేసి చెప్తాడు అనమాట. తండ్రి గారు సగం చెప్పాలి. ఎండాకాలం పెట్టలో మీరు చాలా మంది సమస్య వెళ్ళిపోతారట. అందుకోసం మెసేజ్ దేవుడు షార్ట్ కట్ అనుకుంటాం కానీ చెప్పలేదు. పరిశుద్ధ దేవుడు ఆయన బట్టి ఆహారం అందరూ పూజించుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ బలిపీఠము మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు చదువుకున్నటువంటి 27వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కనిపిస్తూ ఉంది. దీని వివరణ అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా సంఖ్యాకాండము మనం 4వ అధ్యాయం వద్ద ఒకసారి అన్నారండి. సంఖ్యాకాండం దయచేసి అంతా తీయండి. సంఖ్యాకాండం 4వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి ఈ బలిపీఠము కోసం చూసాం. ఈ బలిపీఠంలో ఉన్నటువంటి వస్త్రాలు 3 వస్త్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3 వస్త్రాల కోసం మనం ధ్యానించుకుందాం. సమయం చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది కనుక మొదటగా మనకి చాలా అద్భుతమైనటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం 6వ వచనం చదవడమా. దాని మీద సముద్ర వాత్సల్య చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను తోర్చవలెను. సన్నిధి బల్ల మీద నీల బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి. దేవుని సంగమా, ఇక్కడ ఏంటంటే దేవుడు ఈ వస్త్రాల కోసము చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉందా. దేవుని యొక్క బలిపీఠం మీద మొదటగా నీలి రంగు వస్త్రాన్ని వేశారు. ఈ నీలి రంగు వస్త్రము తరువాత మనకి దేవుని బిడ్డలారా కనిపిస్తూ ఉంది. రెండవదిగా ధూమ్ర వర్ణము గల బట్ట 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. తరువాత దేవుని బిడ్డలారా సంఖ్యాకాండం 4:7-9 చూస్తే స్కార్లెట్ క్లాత్. ఇదేంటంటే ఇది ఒక నీలి బట్ట. నీలి బట్ట, ధూమ్ర వర్ణము గల బట్ట ఒకటి. అంటే నీలిలోనే బ్లూ క్లాత్ లోనే 2 రకాలుగా కనిపిస్తూ ఉన్నాయి. నీలి బట్ట, ధూమ్ర వర్ణము గల వస్త్రం ఒకటి. అయితే దేవుని బిడ్డలారా మొదటిగా మనకి దేవుని యొక్క ఆ వేడి తీవ్రత భయంకరమైనది. ఎందుకంటే ఇప్పుడు మనకి 47 డిగ్రీలు 47 డిగ్రీలకి ఎలా అయిపోతారు అంటే ఆవులు అయిపోతుంది అన్నమాట జీవితం.
అయితే ఇశ్రాయేలీయులు ఆ భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతంలో 50 డిగ్రీలు అండి. 50 డిగ్రీలు అంటే ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది. చెప్పులు తీసి కాలు వేస్తే మరి అంతే సంగతులు. దేవుని సంగమా అంత భయంకరమైన దేవతలో ఈ మందసాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మందసము ఇక్కడ మందసంలో ఉన్నటువంటివి మందసం పైన కప్పేటువంటి ఈ వర్ణన పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. మొదటగా నీలి రంగు వస్త్రము. నీలి రంగు వస్త్రం అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది? నీలి రంగు అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. నీలి రంగు అనేది పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది. నలుపు అనేది దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. ఎరుపు అనేది చాలా మంది చాలా అద్భుతంగా మరి అంకమ్మ బట్టికి మంచి ఎర్రని కొట్టింది తెలియక అయితే దేవుడి పట్ల చాలా మంది యేసు రక్తం చేయమంటారు. ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు రక్తానికి కాదు. ఎరుపు వాక్యం ఉంటుంది కదా, ఆ ఎర్రని మహాకట సర్పము సాతానికి సాదృశ్యంగా ఎరుపు ఉన్నది. తెలుపు దేనికి సాదృశ్యంగా ఉన్నది? మహిమ, పరిశుద్ధత. పరిశుద్ధతకు దేవుడి పట్ల పవిత్రతకు తెలుపు సాదృశ్యంగా ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ధూమ్రవర్ణం గల బట్ట దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే రాజరకానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఈ నీలి రంగు వస్త్రము పరలోకానికి సాదృశ్యంగా మొదటేమో ఈ బలిపీఠమైనటువంటి యేసయ్య శిలువకు సాదృశ్యంగా ఉన్నది. యేసయ్య మీద ఏం కప్పారంటే ఇక్కడ పాత నిబంధనలు ఉన్నదాన్ని కొత్త నిబంధనలు ఉన్నటువంటి దాన్ని కంపేర్ చేసి పోల్చి చెప్తూ ఉన్నారు. దేవుడు అంటారా నీలి రంగు అయినటువంటి వస్త్రము, ఈ పర్పుల్ క్లాత్. ఈ యొక్క పర్పుల్ క్లాత్ అనేటువంటిది మొదట ఇక్కడ ఉన్నప్పుడు మొదట పరలోకం అనేటువంటి దేవుణ్ణి సూచనగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఆయనే రాజుల రాజు కాబట్టి వీళ్ళంతా జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? పాలము, సాంబ్రాణి, బంగారము వీరంతా తీసుకొని వచ్చారు. అయితే ప్రజలందరూ కూడా ఆయన పశువుల తొట్టెను మాత్రమే చూస్తూ ఉన్నారు. కానీ జ్ఞానులు అయితే దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరులు అయితే, దేవదూతలు అయితే, మరియా యోసేపు అయితే ఏం చేస్తూ ఉన్నారు? ఏం చూస్తారంటే ఆయన మీద ఉన్నటువంటి ధూమ్ర వర్ణము గల వస్త్రాన్ని చూస్తూ ఉన్నారు. ప్రపంచమంతా దేవుని బిడ్డల తొట్టెలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వస్త్రాన్ని చూస్తున్నారు. కానీ నిజంగా ఆత్మీయులు మాత్రమే ధూమ్ర వర్ణము వస్త్రము గల దాన్ని స్కార్లెట్ క్లాత్, దేవుడు బిడ్డరా దాన్ని పర్పుల్ క్లాత్ అంటారు. ఈ ధూమ్ర వర్ణం గల బట్టను పర్పుల్ క్లాత్ అంటారు. ఈ నీల బట్టను స్కార్లెట్ క్లాత్ అంటారు. అయితే నాలుగవదిగా సముద్రవాసుల చురుమైన కప్పు. ఈ సముద్రవాసులైనటువంటి వస్త్రాలతో కూడా కప్పారు. అది కూడా మనకి ప్రియ దేవుని బిడ్డలారా మనకి కనిపిస్తూ ఉంది. సంఖ్యాకాండంలోనే 4వ అధ్యాయము 14వ వచనం కనిపిస్తుంది. అయితే దీన్ని బ్యాక్జర్ స్కిన్ అనే మాట ఇంగ్లీష్ లో వాడారు. బ్యాక్జర్ స్కిన్, ఈ సముద్రపు వస్త్రాన్ని బ్యాక్జర్ స్కిన్. అయితే దేవుని బిడ్డలారా ఎందుకు సముద్రవాసులైనటువంటి ఈ చర్మాన్ని, ఈ వస్త్రాన్ని కప్పారంటే చెప్పాను కదా, ఎండ తీవ్రతకు మొదట ఏ వస్త్రం ఉంది? నీలివర్ణ వస్త్రం పరిచారు. దాని మీద ధూమ్రవర్ణ వస్త్రం పరిచారు. నాకు రెండో చేయలేదు కాబట్టి నీకు చెప్పలేకపోతుంది, అంటే వివరించలేకపోతుంది. ఇలస్ట్రేషన్ లోపల హృదయం ఈ మిషన్ చూడాలగా బ్యాక్ అయిపోతే ఎలా కొట్టుకుంటుందో కొట్టుకుంటుంది. వివరించడానికి ఇలస్ట్రేషన్ చేయడానికి రెండు ఎవరన్నా రండి అది చూపించండి. నిలబడి చెయ్యను పెట్టు అని చూపించాను తిరుగు. అదేమో బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఒక చేయి పెట్టు, అంటించు. ఏముంది? నీలవర్ణ వస్త్రంలో కప్పారు. కింద చెయ్యి తీసి బలి మీద కప్పు. దాని మీద మళ్ళీ ఏం చెప్పారు? ధూమ్రవర్ణ వస్త్రాన్ని కప్పారు. దానిపైన ఎర్రని వస్త్రం. తర్వాత సముద్ర చర్మము అనేటువంటి ఈ యొక్క వస్త్రాన్ని కప్పారు. ఎందుకు కప్పారంటే ఎండ తీవ్రత నుండి ఈ సముద్ర వస్త్రం అనేది కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే
అక్కడ మనకు కనిపిస్తుంది, మనం చదువుకున్న లేఖనాల్లో రొట్టెల దాన్ని కాపాడుతూ ఉన్నాయి. ఎన్ని రొట్టెలమ్మా? ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు. ఎందుకు 12 రొట్టెలు రావాలి? ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలకు 12 రొట్టెలు. ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ వస్త్రాలు భద్రతనిస్తూ ఉన్నాయి. ఇక్కడ దీప స్తంభం ఉంది, దీప స్తంభాన్ని కప్పుతూ ఉన్నాయి, మందసాన్ని కప్పుతూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రొట్టెల సంపుకు బలను కూడా కప్పుతూ ఉన్నాయి. ఏం కప్పుతున్నాయి అంటే నీల వస్త్రం కప్పుతూ ఉంది, తర్వాత దేవుని బిడ్డల ధూమ్రవర్ణ వస్త్రం కప్పుతూ ఉంది, తర్వాత పైన ఏం కప్పుతూ ఉంది? సముద్రము యొక్క ఆ యొక్క వస్త్రం కూడా కప్పుతూ ఉంది. అంటే పగటపూట భయంకరమైన వేడి నుంచి కాపాడుతూ ఉంది, రాత్రిపూట తీవ్రమైన చలి, మంచు. ఇప్పటికీ చాలా మంది వెళ్ళారు కదా, వాళ్ళు ఫోన్లు చేస్తారు, రైలు భరించలేకపోతున్న చలి చాలా తీవ్రంగా ఉందంటారు. అయితే దేవుడు చలి, ఎండ అన్నిటి నుంచి కూడా కాపాడేది ఏంటంటే సముద్రం యొక్క వస్త్రము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువాన్ని ఇప్పుడు మనం కంపేర్ చేస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు చదువుకుందాం 43వ కీర్తన ఒకసారి తీయండి. కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరేదను. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అందరూ చెప్పండమ్మా. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరేదను. ఇక్కడ దేవుని బలిపీఠం కనిపిస్తుంది. దేవుని బలిపీఠము, దీన్ని ఇప్పుడు నిర్గమాకాండంలో సంఖ్యాకాండంలో ఏ బలిపీఠం మనం చదువుకున్నామో దానికి సాదృశ్యంగా ఏ బలిపీఠం చెప్పారు? ఎత్తడే చెప్పండి, బలిపీఠం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 43:4లో దేవుని బలిపీఠం ఏది? మలాకీలో ఉన్నటువంటి అదే బలిపీఠము, అది ప్రభు బలిపీఠం. అక్కడేమో ప్రభు బలిపీఠం అన్నాడు, ఇక్కడ కీర్తనకారుడేమో దేవుని బలిపీఠం అన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ బలిపీఠము నిర్గమకాండము సంఖ్యాకాండంలో మోషే గారు ఏమని రాస్తారంటే ఇత్తడి బలిపీఠం నాకు మరో పేరుగా వ్రాస్తూ ఉన్నాడు. అయితే పాత నిబంధనలో దహన బలిపీఠానికి మరో పేరేంటి ఇప్పుడు చెప్పారు. పాత నిబంధనలో బలిపీఠానికి పురుషులు వైపు చెప్పట్లేదు, సైలెంట్గా వింటే అవ్వదు, వాక్యము లోపలికి వెళ్ళాలి. ఇతర బలిపీఠానికి సాదృశ్యం ఏముంది? ఇతర బలిపీఠానికి సాదృశ్యంగా దహన బలిపీఠము. పాత నిబంధనలు ఏమర్పించేవారు? బలులు అర్పించేవారు, కోడెల రక్తము, గోపాల రక్తము. అంటే బలిపీఠము ప్లస్ అక్కడ ఉన్నటువంటి దహన బలిపీఠము మనకు అంటే వస్తువు కనిపిస్తూ ఉంది. రెండవదిగా వధించేటువంటి క్రియలు కనిపిస్తూ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి బలిపీఠం ఏంటి? క్రొత్త నిబంధనల బలిపీఠం ఏంటి? ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా ఈ గోడ దగ్గర? క్రొత్త నిబంధనలు ఏంటి బలిపీఠము? యేసయ్య శిలువ. ఈ క్రొత్త నిబంధనల బలిపీఠము యేసయ్య శిలువ. అయితే శిలువలో మనం చదువుకున్న మూలవాక్యములో వీడు ఇతరులే రక్షించుకోలేకపోతూ ఉన్నాడు, అన్నిటికీ వీడు వాడారు. ఎంత అమర్యాదంటే వీడు ఇతరులే రక్షించుకోలేడు, వీడు మనల్ని ఏమి రక్షిస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, వీడేమో అందరినీ రక్షించాడట, వీడేమో మనల్ని ఎలా రక్షిస్తాడని మాట్లాడుతూ ఉన్నారు. శిలువలో దొంగ కూడా ఎడమవైపున దొంగ అదే మాట్లాడుతున్నారు. అంటే దొంగ శిలువలో ఉన్నటువంటి యేసయ్యను ఏ వస్త్రం చూస్తూ ఉన్నాడు? ధూమ్రవర్ణము కలిగినటువంటి వస్త్రము. దేనికి సాదృశ్యం ఉందని చెప్పాను? అప్పుడు కూడా స్వాగతం చెల్లించారు. ఒక పెద్ద చెల్లిందండి సిగ్గు. రాజరకానికి గుర్తుగా ఉన్నది. శిలువలో ఉన్న దొంగ కుడివైపున వాడు, నువ్వు నిజంగా రాజు ప్రభువా, నీవు వచ్చినప్పుడు
దేవా నువ్వు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ బడ్డీతో వచ్చినప్పుడు ఒక కప్ ఐస్ క్రీమ్ తో రానాయా అన్నాడా? నీవు బంగారం కొట్టుతో వచ్చినప్పుడు ఒక కప్పు బంగారంతో రానాయని అన్నాడా? నువ్వు గంపతో వచ్చినప్పుడు ఇన్ని టమాటాలు తేనాయని అన్నాడా? ఏమంటున్నాడు? ధూమ్రవర్ణము వస్త్రం కలిగినటువంటి యేసయ్య ఏం చూస్తున్నాడంటే రాసరకాన్ని చూశాడు, ఆయన అధికారాన్ని చూశాడు, ప్రభువుని చూశాడు. ఆయనే దేవుని కుమారుడని, ఈయనేమో ధూమ్రవర్ణము కలిగినటువంటి వస్త్రాన్ని చూశాడు. ఎడమవైపు ఉన్న దొంగ మాత్రము ఏం చూస్తాడంటే సముద్ర వాత్సల్యమైనటువంటి వస్త్రాన్ని చూస్తూ ఉన్నాడు. భౌతికమైనదే చూస్తూ ఉన్నాడు తప్ప అసలైనటువంటి వస్త్రాన్ని చూడలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, మన ప్రభువుని మనము చాలా మంది బైబిల్ చదువుతూ ఉన్నాం, చాలా మంది దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. చాలా మంది ఎందుకు చదువుతామో తెలియట్లేదు, ఎందుకు వస్తున్నామో తెలియట్లేదు. అసలు ఏంటి మనము ఆయనలో చూడగలుగుతూ ఉన్నామో, ఆయన్ని మనము ఏంటి కనుక్కోగలుగుతూ ఉన్నామో. యేసయ్యను గాని నువ్వు చూడగలిగితే నీ క్రియల్లో, నీ భక్తిలో, నీ ప్రార్థనలో, నీ ఆరాధనలో, నీ యొక్క లేఖనాలు ధ్యానింపులలో, నీ యొక్క అనుదిన కార్యక్రమాలలో యేసుని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీవు ధూమ్ర వర్ణం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ ఈ 3 రకాల వస్త్రాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క మహాకృపలో ఇక్కడ సిలువలో ఉన్నటువంటి ప్రభువు మనకు బలిపీఠముగా సిలువగా దిగి వచ్చాడు. బల తీసుకోబోతున్నా అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువు మనతో మాట్లాడినటువంటి ఇక్కడ దేవుని బలిపీఠము దగ్గరికి నువ్వు వస్తేనే ఈ కీర్తనలో చెప్పబడినట్లు అప్పుడు నీ దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచేయి దేవుని యొక్క